ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి వానాకాలంలో 1,87,000 ఎకరాల వరి వేయడము, అదేవిధంగా 50,000 ఎకరాల వరకు పత్తి వేయడము, ఇక వేరే పంటలు 4,000 ఎకరాల వరకు వేయడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కజొన్న 4,000 ఎకరాలు వేస్తారు. కాకపోతే ఈ సంవత్సరం 2026లో వర్షాభావ పరిస్థితి ఏర్పడుతుంది. ఎల్నినో ప్రభావం కూడా ఉంది అని మనకి వాతావరణ శాఖ వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్షాభావ పరిస్థితికి అనుగుణంగా రైతులు పంటలు వేసుకోవాల్సిందిగా మేము రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. నీటి అవకాశం ఉన్నవారే వరికి వెళ్తున్నారు. ఒకవేళ బోర్లు ఉండి కూడా వాళ్ళు ఒక 5 ఎకరాలకు సరిపడా బోరు ఉండి మేము 5 ఎకరాలు వేసుకుంటామంటే లేదు, మధ్యలో భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉంటుంది. కాబట్టి బోరున్న రైతులు కూడా వరిని 5 ఎకరాల బదులు 2 ఎకరాలకు కుదించవలసిందిగా చెప్తున్నాం. లేదా ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా చెప్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు మనకి పప్పు ధాన్యాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ పప్పు ధాన్యాల వైపు వెళ్ళి కందులు, పెసర్లు లాంటివి కూడా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అది ఆరుతడి పంట, నీటి అవకాశము తక్కువ ఉన్నందుకు మనకి దానికి కావలసిన నీరు కూడా సరిపోతుంది ఒకవేళ వీరు ఆరుతడి పంటకు వెళ్తే. అంతేకాకుండా బోర్లున్న రైతులకి మేము పామాయిల్ వైపు, పంట మార్పిడిలో పామాయిల్ వైపు వెళ్ళమని కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు సోదరులు గమనించవలసింది వరి యొక్క ఏరియాని తగ్గించవలసిందిగా కోరుతున్నాము.